రాజధాని అమరావతికి రైతులు ఇచ్చిన భూములకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ప్రకటించడంపై రైతు సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల రాజధాని ప్రాంత రైతులకు మేలు చేకూరుతుందని అన్నారు. క్యాపిటల్ గెయిన్స్ ప్రకటించడంతో స్వీట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మునిరాజు అందిస్తారు. కేంద్ర బడ్జెట్ లో రాజధాని ప్రాంత రైతులకు ఊరటనిస్తూ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రద్దు చేసింది. ఈ రద్దు పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. సచివాలయం ఎదుట రైతులంతా కూడి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు నాయకత్వంలో ఈ రైతులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రద్దు చేయడాన్ని ఎలా చూస్తారు? చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో అదే చేస్తారంటానికి ఇదొక నిదర్శనం. ఎప్పుడు ఈ రాజధానిలో ఏదైతే చెప్పారో చెప్పిన ప్రతిదీ జరుగుతూ ఉంది, చేస్తూ ఉన్నారు. కాకపోతే కొన్ని టెక్నికల్గా కానీ ఏదైనా లా సంబంధించిన అంశాల్లో మార్పులు చేర్పులు చేయాలన్నప్పుడు కొద్దిగా ఆలస్యం అవుతుంది. అవన్నీ కూడా ఆలోచన చేయకుండా కొద్దిమంది విమర్శలు ఏమి ఆలోచన లేని అర్ధరహితమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము మా రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే అరుణ్ జైట్లీ గారికి మనం రిప్రజెంట్ చేశామో ఆనాడే ఆయన నేను తప్పకుండా పరిశీలిస్తా అన్నారు. ఎందుకంటే ఇక్కడ భూములు ఇచ్చిన రైతాంగం, వేలాది మంది రైతాంగం తమ యొక్క భూములకి మరి మొట్టమొదటిసారి అమ్ముకుంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్ కావాలని అడుగున్నారు. దానివల్ల ఏమవుద్దంటే తనకున్న భూమిని కొంతైనా అమ్ముకొని ఇతర మార్గాల్లోకి మళ్లించి ఆర్థికంగా ఇతర రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. తన వ్యక్తిగత అవసరాలతో పాటుగా మరి తన అభివృద్ధి చెందటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మా రైతాంగం హ్యాపీగా ఉన్నారు. అంటే ప్రధానంగా మనం చూస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రద్దు చేసినప్పటికీ కూడా రాజధానికి నిధులు ఇవ్వడంలో కేంద్రం ప్రత్యేక చొరవ చూపలేదని ఒక విమర్శ ఉంది. అంటే బడ్జెట్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనేక అంశాల్లో రాజధానికి నిధులు ఇస్తాం, ఆదుకుంటామని చెప్పారు. ఇది ఇక్కడ చాలా ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం అరుణ్ జైట్లీ గారికి కృతజ్ఞతలు. మరి ముఖ్యమంత్రి గారు దీన్ని 1-2 సార్లు దీనికోసం కేంద్రంతో మాట్లాడారు. కాబట్టి వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. మనతో పాటు రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రద్దు చేయడం ఎలా చూస్తారు? చాలా సంతోషంగా ఉందండి. మేము మొదటి నుంచి కూడా రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ తీపి కబుర్ కోసం. మా ఎమ్మెల్యే గారు శ్రావణ్ కుమార్ గారు అలాగే అరుణ్ జైట్లీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అందరం కూడా మెమరాండం ఇవ్వటం జరిగింది. దీని మీద ఆ రోజు ఆయన పరిశీలిస్తానని చెప్పారు. అలాగే మా ఎంపీ జయదేవ్ గారికి, అలాగే కేంద్ర మంత్రి వర్యులు వెంకయ్య నాయుడు గారికి, మరీ ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రద్దు వల్ల మీకు ఏ విధంగా ఉపయోగం ఉండబోతుంది? మేము ఈరోజు చాలా సంతోషిస్తున్నాం. ఇవాళ మాకు పండగ వాతావరణం లాగా ఉంది. ఈరోజు మేము పండగ చేసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఒక ఎకరం అమ్ముకోవాలంటే దాంట్లో 20% ప్రభుత్వానికి మళ్ళీ ట్యాక్స్ కట్టాలంటే మేము చాలా ఇబ్బంది పడతాం అనుకున్నాము. మరి అదే విషయం మా చంద్రబాబు నాయుడు గారు, మా ప్రీతం ముఖ్యమంత్రి అరుణ్ జైట్లీ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈయన 1-10 సార్లు ఆయన దృష్టికి తీసుకెళ్లి మరి ఆయన చేత ఈరోజు బడ్జెట్లో మరి క్యాపిటల్ గెయిన్ పనులు లేకుండా మినహాయింపు ఇచ్చారు. అందరూ చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారికి, అరుణ్ జైట్లీ గారికి చాలా సంతోషం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రద్దు చేయడం వల్ల తమకు ఎంతో ఉపయోగమని, దీంతో రాజధానిలో కార్యకలాపాలు పెరగడంతో పాటు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన దిశగా ఇది ముందడుగనేసి చెప్పి రైతులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో మునిరాజు, HM TV, అమరావతి.